దోశ ఇప్పుడే అంబలి తాగాను చాలు. లోపల పొడి దోశ నాకు నువ్వు దాన్ని అటు పెట్టు, సాంబార్ తీసుకొస్తా. సబ్స్క్రైబర్లకు అడ్డం వస్తుంది. ప్రతి దూరి సినిమా ముందు చూసేవాడిని. ఈసారి ఈ తూరి మాత్రం లేట్ చేస్తున్నాయి. ఏమై అనుకోకుండా అయిపోయింది అట్లా లేటు. మనం ప్లాన్ చేసుకోలేదు. మా తమ్ముడు కూడా అన్నా సినిమా బాగుందంట, నువ్వు ఇంకా చూడలేదా అని చెప్పాడు. రివ్యూస్ కూడా బాగున్నాయి. అనుకోకుండా సినిమాకి 2-3 దినాలు లేట్గా పోతుంది. సరే, ఈ మధ్య మా అమ్మాయి కూడా స్కూల్ సెలవులు ఉండేసరికి ఆ పిల్లని కూడా తీసుకుపోతా ఉన్నాను. ప్రతిసారి సినిమాకి నేను చూసినప్పుడంతా ప్రతిసారి ఆ పిల్లని కూడా తోడుకోపోతాను అనమాట. సరే, ఇక సినిమా ఏమిటంటే హరోమహర సుధీర్ బాబు సినిమా అనమాట. మన మహేష్ బాబు బావమరిది, సూపర్ స్టార్ కృష్ణ. ఒక్కొక్కసారి అంబియన్స్ కూడా బాగుంటుంది. ఇంత డిస్టర్బెన్స్లో ఎందుకు చేస్తున్నావు అని మా ఆవిడ అంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తాజ్ చాట్ హౌస్ అని చెప్పి ఒకప్పుడు ఇక్కడ ఉండేది. తర్వాత సబ్జీ మండీలో, తర్వాత ఇప్పుడు మెడ్రాస్ కెఫే అని మార్చారు. దోశ టిఫిన్లు బాగుంటాయి ఇక్కడ, రవ్వ దోశ. ఈరోజు నేను చూస్తే అంబలి పెట్టారు ఫస్ట్ టైం. అంబలి ఒక గ్లాసులో అంబలి 2 గ్లాసులు తాగేసాను, బాగుంది. దాంతోపాటు పచ్చడి, ఎండుమిరపకాయలు ఇచ్చారు మన చిత్తూరులో లాగా. సరే, ఇక మన స్టోరీ పక్కన పెట్టేసి సినిమాలోకి వెళ్తే హరోహర సినిమా అనమాట. సుధీర్ బాబు, మాలవిక శర్మ హీరోయిన్లు. పక్కన సునీల్ కూడా ఉన్నాడు, మంచి రోలే పక్కన. సినిమా బాగానే ఉంది, మంచి యాక్షన్ మూవీ. కుప్పంలో వర్గ పోరాటాలు వీటి మధ్యలో రాజమాషి, రౌడీజం ఇట్లాంటి వాటిల్లో ఒక సామాన్యుడు సుబ్రహ్మణ్యం అనే సామాన్యుడు వెళ్ళి వాళ్ళని ఎదిరిస్తాడు అనమాట. ఎదిరించి నిలబడతాడు. తర్వాత అతను కూడా వేరే వ్యాపారం చేయడం ఆ దాంట్లో, ఇక వాళ్ళ రౌడీజం మొత్తం అంతమందించడం, అది సినిమా అనమాట. ఊళ్ళో వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అలాంటి దీంట్లో ఈయన ఒక్కడే నిలబడి ఉగ్ర సుబ్రహ్మణ్య స్వామి రూపంలో వచ్చి తారకాసురుని చంపేసినట్టు ఆ ఊళ్ళో రౌడీజాన్ని నాశనం చేస్తాడు అనమాట. సో సుధీర్ బాబు బాగానే ఉన్నాడు. మామూలుగానే అతను 6 ప్యాక్ ఎప్పటి నుంచో పెట్టుకుని ఉన్నా. సో దాంతో పాటు అట్లే నిలబెట్టుకుంటా వచ్చి ఈ సినిమాలో అట్లే స్టోరీ మొత్తం చెప్పలే, జస్ట్ ఓవరాల్గా ఇది చెప్పాడు అంతే. సినిమా స్టోరీ ఉంటుంది. సో అదనమాట. సుధీర్ బాబు బాగా చేశాడు. యాక్షన్ సీన్లలో బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి అనమాట. మనవాడు కూడా కొంచెం 6 ప్యాక్ అవి ఉంటాయి కాబట్టి బాగానే ఉంది. కొంచెం గన్స్ తర్వాత అవి ఇవి ఉన్నాయి. సినిమా ఎక్కడ బోరింగ్ కొట్టలేదు. ఇంటర్వల్ సీను, మళ్ళీ ఇంటర్వల్ సీను అవి కూడా బాగానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది, మంచి ఎడిటింగ్, ఇంకా స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా బాగా క్లియర్గానే ఉన్నాయి. పాటలు ఇవి ఎక్కువ లేవు, బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి. సంస్కృతంలో ఎక్కువ ఉంటాయి. ఈ చిత్తూరు వాళ్ళకి సంస్కృతం వచ్చో లేదో, నాకైతే రాదు. సంస్కృతం అయితే బాగా పెట్టింది. అంటే అది మన ఛత్రపతి సినిమా నుంచి ఆ యాక్షన్లో సంస్కృతం బాగుంటుంది, మంచి బ్లెండ్ అవుతుంది అనమాట. మంచి మాక్టైల్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సినిమా మంచి హిట్ ట్రాకే ఉంది. నేను కూడా సినిమా చూడకముందు హరోమహర ఇంకో సినిమా కూడా వచ్చింది, 2 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏ సినిమాకి వెళ్ళాలి చూస్తుంటే హరోమహరకి అయితే రివ్యూస్ బాగుంది. మహారాజా అని చెప్పి మళ్ళీ అది కూడా విజయ్ సేతుపతి సినిమా బాగుంటుంది నా చూడు నా నువ్వు అని మన తమ్ముడు మణికంఠ చెప్పాడు. చూస్తాను ఈ వారం వీక్లో ఇదే పని కదా మనకి, చూసుకోబల్లే సినిమాలన్నీ. సో 7 దినాల తర్వాత మనకి సుధీర్ బాబుకి మంచి సినిమా పడింది. ఈ సినిమా కొంచెం హిట్ టాక్ తీసుకొస్తుందేమో. ఈ సమ్మర్ హాలిడేస్ కదా, చాలా సినిమాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఎంతవరకు నిలదొప్పుకు వస్తుందేమో చూడాలి మనం.
ఈ తూరి నిలబడాడంటే మళ్ళీ నెక్స్ట్ మంచి సినిమా కొడతాడని అనుకుంటాం. ఇక చూస్తూనే ఉండండి. మళ్ళీ మీకు మరి మరొక కొత్త సినిమాతో అప్పుడు కనిపిస్తాం. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను.